హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ అయితే సాయంత్రం పూట ఆకలి అయితే తిన్నందుకు సర్వపిండి చేస్తున్నా. మనం మామూలుగా ఆకలి అయితే ఏం చేస్తాం? బజ్జీలో, మిర్చిలో, లేదంటే కచోరో, పానీపూరి అట్లా తింటాం. బయట ఫుడ్ ఎంతైనా మంచిది కాదు. ఫస్ట్ అక్కడ ఏంటంటే మిస్టేక్, ఫస్ట్ ఆయిల్ మంచిది వాడడం, తర్వాత అన్నీ నాసి రకం పదార్థాలు వాడుతుంటారు. దానివల్ల హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇంట్లోనే కమ్మటి తెలంగాణ సర్వపిండి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ముందుగా కావాల్సినంత బియ్యం పిండిలో కారం వేసుకోవాలి. వేయించిన పల్లీలను పొట్టు తీసుకొని వేసుకోవాలి. ధనియాలు కొంచెం కచ్చాపెచ్చాగా దంచుకొని వేసుకోవాలి. కళ్యమాకు వేసుకోవాలి. అట్లనే కొన్ని నువ్వులు వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. అట్లనే నానబెట్టుకునే శనగపప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని చూపించే విధంగా పిండి ఏ సైజు ఎట్లా అంటే రొట్టెల పిండి కాకుండా కొంచెం వచ్చే విధంగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఇది కేవలము ఈ సర్వపిండికే ఈ గిన్నె, దీంట్లో కొంచెం నూనె పోసుకొని ఆ గిన్నె మొత్తం నూనె రాసుకున్న తర్వాత ఈ మనం ముద్దలు వేసుకున్న పిండిని దానిలో ఇట్లా ఒత్తుకోవాలి. అంటే కొంచెం దొడ్డుగానే ఒత్తుకోవాలి, మరీ సన్నగా ఒత్తుకోవద్దు. ఒత్తుకొని ఇట్లా రంధ్రాలు చేసుకోవాలి. రంధ్రాలు చేసుకున్నాక కొంచెం నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి, ఎందుకంటే దొడ్డు ఉంటుంది కాబట్టి పైన ఉడకదు. కొన్ని నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని చిన్న మంట మీద అన్ని పక్కల చుట్టూ మొత్తం అన్ని పక్కల సమానంగా కాలేటట్టు నెమ్మదిగా కాల్చుకోవాలి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వేసుకున్నామో. ఇదే సర్వపిండి. ఇటు కాలేదనుకుంటారు, మంచి మెత్తగా ఉడికిపోయింది. ఇటు దిక్కేమో కొంచెం మెత్తగా ఉంటుంది. ఈ మన కాల్చిన సైడ్ ఏమో కొంచెం కడగా వస్తుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. సొరపిండి చాలామంది బయట తినే ఉంటారు. అక్కడ ఏంటంటే సన్నగా వస్తాయి, అంటే టూ సైడ్ కాలుస్తాడు. టూ సైడ్ కాలవద్దు. దీనికి ప్రత్యేకమైన పాత్రలు దొరుకుతాయి, అంటే గిన్నెలు. సర్వపిండి కోసం మాత్రమే అవి కొనుక్కోండి. మనం ఇంట్లో వేసుకుంటే మంచి నాణ్యమైన నూనెను ప్లస్ పల్లీలు కానీ అవన్నీ ఫ్రెష్గా వేసుకోవచ్చు. మంచి టేస్ట్గా ఉంటుంది. బయట తినే కంటే మనం ఇంట్లో వేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇదేంటంటే ఇది ఒకరోజు చేసుకుంటే ఒక 2 days వరకు ఉంటుంది. మన 2 daysలో ఎప్పుడైనా తినచ్చు, పాడు కాదు. తిని చూస్తా ఎలా ఉందో. నాకైతే బాగా నచ్చింది. నాకు ఎప్పుడైనా కర్రీ అంటేనే చాలా ఇష్టం. సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.